హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే కలాకండ్ స్వీట్ అండి. తక్కువ ఐటమ్స్తో మనం ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. మనం ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. వీలైతే నాన్ స్టిక్ కానీ లేదంటే కొంచెం దల్సరిగా ఉండే ఏదైనా ప్యాన్ అయితే పెట్టుకోండి. నేనైతే ఇలాంటి జార్ అయితే తీసుకున్నాను. మీకు రౌండ్గా వద్దు అనుకుంటే ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. మీకు స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ మేము చేసుకుంటాము అనుకుంటే ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. ఇలాంటి జార్లో వేసుకోవడం వల్ల మనకి స్వీట్ షాప్ స్టైల్లో అయితే వస్తుంది. ఇలాంటి జార్ తీసుకొని దీనికైతే నెయ్యి గ్రీస్ చేసుకొని ఉంచుకోండి. నెయ్యి అంతా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టార్టింగ్లోనే మనం ఏదైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నామో దాంట్లో ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే వేసుకోవాలండి. చిక్కగా ఉంటాయి కదా పాలు, అసలు మిగడ తీయలేని పాలు, నీళ్ళు కలపలేని పాలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎక్కడ మనకి మేగడ కట్టకూడదు అనమాట. పైన మనం లీటర్ పాలు అయితే వేసుకుంటే అవి పావు లీటర్ వచ్చేంత వరకు అయితే బాగా వేడి చేసుకొని చిక్కబడేంత వరకు కలుపుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా మనకు అది చిక్కబడింది అని ఎలా తెలుస్తుంది అంటే, మనం ఏదైతే గరిటతోని ఇలా కలుపుతామో అది కొంచెం థిక్గా అయితే ఉంటాయి అన్నమాట పాలు. నేను చూపించిన విధంగా నాకైతే పావు వంతు అయిపోయింది. ఆ పావు వంతు అయిపోయిన తర్వాత అయితే ఒక నిమ్మ చెక్కనైతే మెల్లమెల్లగా పిండుకోండి. కొంచెం కొంచెంగా పిండుకోవాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ ఉన్నా కొంచెం కొంచెంగా పాలు విరిగేంత వరకు వేసుకోవాలండి. నేనైతే నిమ్మ చెక్కనే వాడుకున్నాను. చూసారు కదండి, నేను స్టార్టింగ్లో కొంచెం నిమ్మకాయ అయితే వేసుకున్నాను. నాకు పాలు విరగలేదు. మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నాను, అయినా విరగలేదు. ఎందుకంటే మనం బాగా చిక్కగా మరగబెట్టేసాం కదా, సో మెల్లగా విరుగుతాయి అన్నమాట పాలు అనేవి. మళ్ళీ ఇంకొకసారి 3 సార్లు వేసేంత వరకు నాకు పాలు అయితే విరగలేదన్నమాట. ఇప్పుడు చూసారు కదా, కొంచెం కొంచెంగా విరగడం అయితే స్టార్ట్ అయ్యాయి. అవి విరిగిపోయిన తర్వాత మనం పంచదారని కూడా ఒకసారే వేసేయకుండా అది కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మీకు షుగర్ ఎంత కావాలి అనుకుంటున్నారో అంత అయితే కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఆ షుగర్ని కూడా ఎలా వేసుకోవాలంటే కొంచెం వేసుకోండి. ఆ షుగర్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుకొని మళ్ళీ ఇంకా ఎంత కావాలో అంతా వేసుకొని అలా కలుపుకోవాలండి. మనం పాలని స్టార్టింగే విరగొట్టకూడదండి, ఎందుకంటే కోవా కొంచెం గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అది ఆ విరిగిపోయిన వాటర్తో ఉడికి 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 కొంచెం గట్టిగా అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదండి, మన కోవా అయితే దగ్గర పడిపోయింది. మంచి కలర్ వచ్చి పెనం విడేంత వరకు అయితే కలుపుకొని ఇప్పుడైతే దించేసుకొని దించిన వెంటనే మనం ఏదైతే గ్రీస్ చేసుకొని పెట్టుకున్నామో జార్లోకి అయితే వేసేసుకొని కొంచెం ట్యాప్ చేసుకోండి. గట్టిగా దాన్ని మొత్తం మెత్తి ట్యాప్ చేసుకోవాలన్నమాట. లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. మనకి ఈ కోవా స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అంటే బయట కొంచెం వైట్గా లోపల కొంచెం బ్రౌనిష్గా రావాలి అంటే నేను చూపించిన విధంగా ఒక థిక్ క్లాత్ తీసుకొని మనం ఏదైతే కోవాను వేసుకున్నామో ఆ జార్ దాంట్లో పెట్టి నేను చూపించిన విధంగా అలా టై చేసి హీట్గా ఉన్న ప్లేస్లో అయితే పెట్టేసి ఒక 4 అవర్స్ అయితే వదిలేసిన తర్వాత ఆ జార్ని ఓపెన్ చేసి చూస్తే మనకి పైన కొంచెం ఎండినట్టు అయితే కనిపిస్తుందండి. దాన్ని ఒక 1 మినిట్ అయితే మనం స్టవ్ మీద హీట్ చేసుకుంటే మనకి ఈజీగా డిమౌల్డ్ అయిపోద్దండి. అంటే కొంచెం వచ్చేస్తుంది అనమాట ఈజీగా, లేదంటే రాదు. ఇప్పుడు చూసారు కదండి, తీసిన తర్వాత లోపల మంచి కలర్ అయితే వచ్చింది. లోపల కొంచెం బ్రౌన్ గా బయట వైట్ గా మనకి స్వీట్ షాప్ స్టైల్లో అయితే వచ్చిందండి. మీలో ఎంతమందికి కలాకండ్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.